వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లైక్ మేము హల్దీకి వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ అత్తయ్య మావే వెళ్ళిపోయారు అండ్ హల్దీ వచ్చేసి బాగి వాళ్ళ ఇంట్లో అవుతున్నాయి అనమాట. సో ఈ సెలబ్రేషన్స్, ఈ హడావిడి, అసలు హల్దీలో ఏమేమి జరుగుతుందో శివ అయితే ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాడు అందరికీ రాయాలని చెప్పి. నేనైతే వద్దు అంటూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మేము ఇమీడియట్గా రెడీ అయ్యి మళ్ళీ బట్టలు పెట్టేది ఉంది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగే ఫంక్షన్ అనమాట. సో సేమ్ డేనే మేము అన్ని ఈవెంట్స్ పెట్టుకోవడం వల్ల సో హెక్టిక్ డే అయితే ఉండబోతుంది. బట్ నేను మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ఇది హల్దీ సెలబ్రేషన్స్ కానివ్వండి, లైక్ ఫంక్షన్ సెలబ్రేషన్స్ కానివ్వండి, అన్నీ కూడా నేను మీ ముందుకు ఈ వీడియో ద్వారా తేయబోతున్నాను అనమాట. సో స్టే ట్యూన్ ఫర్ అమేజింగ్ వీడియోస్. సో చాలా ఎగ్జైటింగ్ అయితే ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇంట్లో ఒక పెద్ద ఫంక్షన్ జరగబోతుంది అండ్ చాలా మంది చుట్టాలు, ఫ్రెండ్స్ అందరు కూడా గ్యాదర్ అవ్వబోతున్నారు. కాబట్టి ఇట్స్ గోనా బి. ఇప్పుడు నేను ఫాస్ట్ గా రెడీ అయిపోయి వెళ్ళాలన్నమాట. సో ప్లాన్డ్ గా అయితే ఏం లేదు. హల్దీకి ఇంకా అందరూ ఎల్లో కాస్ట్యూమే డ్రెస్ కోడ్ పెట్టారు కాబట్టి నేనైతే ఈసారి పెద్దగా ఏం డిజైన్ చేయించకుండా ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకొని ఫాస్ట్గా రెడీ అయ్యి నేను మిమ్మల్ని అక్కడ కలుసుకుంటాను. స్టే ట్యూన్. ఇవాళ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏం సెలబ్రేషన్స్ మీకు అర్థమైపోయింది కదా. మేము అవును, ఇది నేనేగా. నేను కాదు, ఎంత బ్యూటిఫుల్ లేనా? పొద్దున్నే స్టార్ట్ చేశారు. నాకు ఆకలిస్తుంది యాక్చువల్లీ. సో ఇప్పుడు హల్దీ సెలబ్రేషన్స్ కి అయితే వచ్చేసాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూడండి హడావిడి, ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఒకరు ఫోటోలు దిగుతున్నారు, ఒకరు పసుపు కలుపుతున్నారు. సో నేను ఇప్పుడే వచ్చాను అనమాట. ఐఎమ్ లేట్ కమర్. అండ్ అందరికంటే లేట్ కమర్ ఇది కూడా నా చెల్లి ఇప్పుడే వచ్చింది. నువ్వు కట్టే అవుట్ ఫిట్ నీ హల్దీ అయితే. ఇవాళ ఏం ఫంక్షన్ చెప్పరా? హాఫ్ సారీ ఫంక్షన్ కానీ ఇప్పుడు హల్దీ చేస్తాం. హల్దీ సెరమనీ. హల్దీ ఓకే, క్లారిటీ ఉంది. ఇప్పుడు హల్దీ తర్వాత మిర్చి. నువ్వేరా? నేను అసలు ఒక్కతే ఉండాలి. నీకు కూడా అడగాల్సిందా పంచలు కట్టించమని? నువ్వు శివమ్మ మ్యాచింగా? అవును. సో బాయ్స్ యాక్చువల్లీ ట్విన్నింగ్ చేస్తున్నారు. మామయ్య, శివ, అన్నయ్య అండ్ పండు. సో ఎస్, ఇప్పుడైతే మనం వెళ్ళిపోయి అశ్రుతని తీసుకొని చేద్దాం. రండి, లెట్స్ గో.
పోస్తున్నావు అత్తయ్యకి? పిండి రెడీగా ఉంది. పిండి కాదు ఇది, పసుపు కాదు, గులాబీ రేఖలు ఇంకా లేవు. ఉన్నాయి అత్తయ్య, ఇక్కడ కింద ఉన్నాయి. వెనకున్నాయి చాలా, దాంట్లో పోయింది. అత్తయ్య శివకి ఆలు బజ్జీ కావాలంట పొద్దున్నే. తిప్పొద్దు తిప్పొద్దు మేడం, కొంచెం వెనకాలకి ఉన్నారు మేడం. తిప్పొద్దే తిప్పొద్దు. ఇగో మంగళ మా చిట్టి తల్లికి నిమిషం అంట. చిట్టి తల్లి అంట. గట్టి పట్టు గట్టి పట్టు. ఓకే, వెరీ గుడ్ నాన్న. శివ వీళ్ళు ఒక డైలాగ్ వేశారు, మా ఆయన పసుపు పూస్తే మా ఆయనకు పోయాడంటే మీ ఆయనలో సగం నువ్వే కదా అన్నారు. హరిప్రసాద్ తీసుకోవాలి. నాకు రాసింది కొంచెం శివ నువ్వు అంత రాస్తారా? కొంచెమే రాస్తాను. దిస్ ఇస్ టార్చర్ యు నో రాక్షసి. దిస్ ఇస్ ఫైన్ బట్ మొత్తం నింపేశారు. దాని ఫంక్షన్ అయితే దానికి రాద్దాం ఇప్పుడు వెళ్ళి. ఇప్పుడు మనం మెయిన్ అమ్మాయికి రాద్దాం రండి. కళ్ళు దగ్గర చూసుకో. అంకుల్ కొంచెం వెళ్ళేటప్పుడు జస్ట్ ఇట్లా ఓన్లీ ఇట్లే రాస్తా, నిజంగా ఇట్లే రాస్తా. రాసేసారు బాకీ ఫేస్ యాక్చువల్లీ బాగాలేదు. హల్దీ నాది కాదే. తీసుకోండి రా, ఇద్దరం రాద్దాం. తీసుకోండి రా. నీట్గా నేనేదో కామ్గా పైన నా పనిలో నేను ఉంటే
నేను చూడాలి అన్నీ కూడా అసలు అన్నింటి రాయిరా ఎంపీగా బాగాలేదు One, two, three, go! బాగి మిస్ అయింది. సో బాగి హర్షితని తీసుకుని వెళ్ళిపోయింది కాబట్టి జ్యోతి నన్ను తడిపేసింది. యాక్చువల్లీ మేము క్యూని తడుపుదాం అనుకున్నాం కానీ ఇట్లా ఒక్కసారి ఇట్లా ఇప్పుడు వాటర్ ఏం లేదు, నిజంగా లేదుగా. క్యూని తడుపుదాం అనుకున్నాం, క్యూ కొంచెమే తడిచాడు, జ్యోతి మొత్తం తడిచింది. అరే నీ వాటర్ పోస్తే పోయించుకోవా నువ్వు? పోయించుకోను పోయి This is all about Haldi celebrations. So next ma ee get-ups nunchi vere get-ups ko vastamo. Stay tuned. నువ్వేమో ఇలా రెడీ అయ్యావు, అక్కడ చూడు మావే ఎక్కడ కూర్చున్నారు చూడు ఒకసారి. మావే కూర్చున్నారేంటి? జో ఫుల్లా భాగ్య అంటే మెహందీ చాలా బాగుంది.
ఆంటీ మీ మెహందీ చూపించండి. పెట్టించుకోవే, కొంచెం ఒక చిన్నది పెట్టించుకో. ఏది ఎర్ర, నేను చూడలేదు. చాలా బాగుంది. నాకు వద్దా? ఆంటీ చాలా బాగుంది ఆంటీ. సోనీ పెళ్లి తర్వాత ఇవ్వలేగా, మధ్యలో కుదరలేదు. ఎస్ అక్క, నీ చూపి. బ్యూటిఫుల్, సింపుల్ అండ్ బ్యూటిఫుల్. వాళ్ళు పెట్టించుకోలేదా పిల్లలు? ఓన్లీ సింపుల్ డిజైన్సా? సో ఇంకా హడావిడి ఇలా కొనసాగుతుంది మాకు. ఎస్ home remedy kind, very useful and healthy dish అనుకోండి, వాట్ ఎవర్ ద థింగ్. సో మిర్చి బజ్జీ ప్రిపరేషన్స్, శనగపిండి వేసాను, కొంచెం పసుపు, కొంచెమే అంత, మళ్ళీ ఇది కారం కొంచెం కదా. అంటే ఇది మామూలు మిర్చి కదా, మిర్చి బజ్జీ మిర్చి. మా దగ్గర మిర్చి బజ్జీకి మిర్చీలు లేవు కాబట్టి ఉన్న మిర్చిలోనే పెద్ద వేరాము. కాకపోతే మా ఇంట్లో మిర్చికి చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది. అచ్చంగా ఇదే వాడుతూ ఉంటాం అనమాట. లైక్ అదే చెప్తారు, టేస్ట్ చేసి తీసుకురమ్మంటారు మిర్చి. స్పైసీ లేకపోతే వాడమన్నమాట. అండ్ ప్రతి